నేను అన్నది గుళ్ళ డెవలప్మెంట్ బల్ల డెవలప్మెంట్ ఏం చేసిండు? గుళ్ళు డెవలప్మెంట్ బళ్ళు డెవలప్మెంట్ అది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరపున తెలంగాణ రాష్ట్రంలో ఏ గుడైనా నిర్మిస్తుర్రా? అయోధ్యలో రామ మందిరం నిర్మించినట్టు భద్రాచలంలో రాముడు. ఈ దేశంలో రామాలయం తప్ప ఒక ఏది కాశీ తప్ప ఇంకేమైనా గుళ్ళు నిర్మాణం చేసిండ్రా? ఏవైతే జాతీయ అంటే ఈ దేశం మొత్తానికి పనికొచ్చేటటువంటి టెంపుల్స్ ఏమన్నాయో బీజేపీ పార్టీకి భద్రాచలం కనపడదా? కనిపిస్తుంది. ఎందుకు డెవలప్మెంట్ చేస్తాం కేంద్రం నుంచి? అది కూడా చేస్తాం. ఎప్పుడు చేస్తారు? తప్పకుండా దానికి టైం వస్తుంది. మాటలకే పరిమితమైంది. అది మాటలకే పరిమితమైంది. అది తప్పు. మాటలు రానటువంటి వ్యక్తులు అనుకుంటే ముచ్చటది. మాటలు వచ్చినోడు అన్నాడు రామాలయం భవ్యమైన రామాలయం భద్రాచలంలో కూడా నిర్మాణం అవుతుంది. అది ఎవరి ద్వారా కావాలనో వారి ద్వారానే అవుతుంది. అది నరేంద్ర మోడీ ద్వారా అయ్యేది ఉంది. ఆ తర్వాత వచ్చే తరంలో ఎవరి ద్వారా అయ్యేది ఉందో ఈ రామాలయం. ఏ ఒక్కడో ఈ విశ్వాన్ని ఈ భారతదేశాన్ని నిర్మాణం చేయలే. ఎంతోమంది రాజులు నిర్మాణం చేసి. మీరు రామ మందిరం కోసం పోరాటం చేసి జైలు కూడా వెళ్ళారు. ఎక్కడ ఉన్న రామ మందిరం కోసం పోరాటం చేశారు, కానీ భద్రాచలంలో ఉన్న రామాలయం డెవలప్మెంట్ కావాలని మీరు తెలంగాణ బీజేపీ ఎందుకు కొట్లాడదు? మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి, అది టెంపుల్ కట్టాలని కాదు. ఆ యొక్క రాముడు 500 సంవత్సరాల నుంచి కబంధస్తాల్లో నలిగిపోయినటువంటి గుడి అది. విధర్మీయులు అక్కడ దివ్య భవ్య మందిరాన్ని అంచెలంచెలుగా కూల్చేసినటువంటి ఆ యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేసినాం మనం. అర్థం చేసుకోవాలి, అయోధ్యలో ఉన్న రామాలయానికి భద్రాచలంలో రామాలయానికి చాలా తేడా ఉంది. అది రాముడు పుట్టినటువంటి స్థలం. దేవుళ్ళ కూడా తేడా ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఎందుకు ఉండదు? నీకు నాకు తేడా లేదా? నిన్నకు ఈ రోజుకు తేడా లేదా? ఈ రోజుకు రేపుకు తేడా ఉండదా? తేడా అన్నది సహజం. రైట్. 40 సంవత్సరాలుగా మీరు పార్టీ కోసం మీ జీవితాన్ని సైతం దారబోసారు. అసలు పార్టీ మిమ్మల్ని ఏం గౌరవించింది, ఏం గుర్తించింది? నాకు వజ్ర కిరీటం పెట్టాలా? ఏం చేయాలి పార్టీ? ఎందుకు కనీసం పార్టీకి నేను చేయాలా? పార్టీ నాకు చేసేది ఏంటి? నేను పార్టీకి చేయడానికి నేను పనిచేస్తున్న పార్టీకి, కానీ పార్టీ నాకేదో చేయాలంటే నాలాంటి వాళ్ళు లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ తమ జీవితాలను అంకితం చేసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టే ఈరోజు భారతీయ జనతా పార్టీ మిగిలి ఉన్నది. రైట్. అదేవిధంగా కేంద్రంలో మోడీ దేశాన్ని అప్పుల కుప్పగా మార్చి అటు ఆదాని అంబానీ చేతుల్లో బందీ చేస్తారు అనేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా విమర్శలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? వాళ్ళు ఆలోచన చేయాలి. ఇవాళ ప్రపంచంలో అత్యంత ధనికుడు ఎవరు? వాడికి కూడా అప్పులు ఉన్నాయి. అతనికి కూడా అప్పులు ఉన్నాయి. కానీ అప్పు దేనికోసం చేస్తున్నాం? చిన్నప్పుడు అంటారు కదా, అప్పు చేసి పప్పు కూడా కాదు. డెవలప్మెంట్ కోసం ఏదైతే అప్పు చేస్తారో అది ఆ అప్పు కంటే 10 రెట్లు అభివృద్ధిలో సాధిస్తాం. కాబట్టి అప్పు చేయొచ్చు. అంటే అంత అప్పు చేసి మరి ఏం డెవలప్మెంట్ చేసారు దేశాన్ని? ఏమి డెవలప్మెంట్ అంటే కొన్ని కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. నువ్వు కర్డ్ ఉంటుంది పెరుగులో, నువ్వు ఇట్లా చూస్తే నీకు అందులో పురుగులు కనిపిస్తాయా? ఏం పెట్టి చూస్తే కనిపిస్తాయి నీకు? మైక్రోస్కోప్ పెట్టి చూస్తే నీకు ఆ పెరుగులో లుకలుకలు పురుగులు కనిపిస్తాయి. అట్లా ఈ దేశం అభివృద్ధి ఏ దిశలో పోతుందని ఆలోచించడానికి ఈ దేశం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది. అదే చెప్పండి, ఏం డెవలప్మెంట్ చేస్తుంది బీజేపీ? చాలా డెవలప్మెంట్. డిఫెన్స్కు సంబంధించింది కావచ్చు, ఆర్థిక ఉత్పత్తులకు కావచ్చు, ఒకటని కాదు, మౌలికంగా ఈ దేశం అభివృద్ధి కోసం సెల్ఫ్ ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనమే దాన్ని తయారు చేసుకోవడం కోసం చాలా విషయాల్లో అభివృద్ధి పథంలో నడుస్తున్నది.